as we were reflecting in our prayer, Pearl had prayed for the children of India, and certainly that is so very much needful. సో ఈ యొక్క ఇంటర్సెసరీ ప్రేయర్ టైంలో కూడా మరి సోదరి పాల్ ప్రార్థన చేశారు. భారతదేశంలో ఉన్న పిల్లలందరి కొరకు వాళ్ళు వనరబుల్ అని మరి వాళ్ళకి రక్షణ ప్రొటెక్షన్ కావాలన్నట్టుగా కొన్ని ప్రార్థన చేశారు. మరి అది నిజం, అట్లా పిల్లలకు మన ప్రార్థన అవసరమై ఉన్నాయి. Paul mentioned that children are the most vulnerable, and that is so true today. సో అదే విషయం కదా, మరి వాళ్ళు మరి చాలా వల్నరబుల్గా అంటే చాలా ప్రమాదానికి దగ్గరగా బలహీనులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. They need so much of protection from so many types of abuse that takes place. మరి పిల్లల విషయంలో ఎంతో మరి వాళ్ళని బాధితులుగా చేయడం, బాధించడం జరుగుతుంది. వాళ్ళకి దాని అంతటి నుండి రక్షణ కావాలి. And I was just looking at the scripture portion. మనం ఈ చదువుకున్న వాక్య భాగాన్ని నేను గమనించినప్పుడు అండి, and I must apologize to Selena. I mentioned 1 Thessalonians rather than 2 Thessalonians. సో చదివేటప్పుడు వారు 1 Thessalonians నేనే చెప్పాను, నన్ను క్షమించండి. ఓకే, ఇది 2 Thessalonians. Not that you'll notice, but ఓకే. సో కొంతమంది గమనించుంటారు, గమనించకపోయినా పర్లేదంటే మనం ఎట్లా చెప్పుకుంటాము. Right, I think Pastor Praveen will change the slides for me, I'm sure. Right. Oh, yeah. Okay. Well, this Sunday we are dedicating it to our children. సో పిల్లలందరికీ ఆదివారాన్ని నేను అంకితం చేస్తున్నాను. ఓకే, వాళ్ళు డెడికేట్ చేస్తున్నాను. And and I titled my message from a portion of that scripture, 2 Thessalonians, to stand firm and hold fast. చూసారా, మరి అక్కడ మీకు చూపించబడిన విధంగా 2వ తెస్సలోనికీయుల పత్రికలో నుండి 2వ అధ్యాయం 15వ వచనము స్థిరముగా నిలిచుండి కొనసాగుడి అనేటువంటి ఒక మాట మీకు మరి ఇక్కడ చూపించడం జరుగుతుంది. But coming back to our children, అయితే పిల్లల విషయంలో ఒక మాట, thank you children for your wonderful participation. మరి ఉదయకాలము మీరు చేసిన మీ భాగస్వామ్యం, మీ కార్యక్రమాలన్నిటిని బట్టి మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ పిల్లలు Today and all the worship services we have seen you participate. మరి ఈ అన్ని ఆరాధనలోని అన్ని భాగాలలో మీరు మరి పాల్పంచుకున్నారు, అది నేను చూడగలిగాం. Not just the little ones, but even the bigger ones. మరి చిన్న పిల్లలు భాగస్వాములు అయ్యారు, అలాగే ఇక్కడ కూర్చున్న పెద్దవారు కూడా ఇందులో పాల్పంచుకుంటూ ఉన్నారు. So can I say thank you and give them a round of అభినందిద్దాం, వాళ్ళకి వందనాలు, అందరికీ వందనాలు. Children and young and big, చిన్నలు పెద్దలు అందరికీ thank you so much for your participation. మీ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు, మరి పాలు పంచుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. Church is that, isn't it? Just lovely, wonderful participation. చూడండి, సంఘం అంటే అదే కదా, అందరి యొక్క మరి పాలు పంపులు లేక భాగస్వామ్యమే కదా, మరి అది ఆ ప్రేమతో కలిసి ఉండటమే కదా సంఘం అంటే. So nice for us to be able to come and do whatever we can little do, in making church wonderful. మరి కాబట్టి సంఘారాధనను అద్భుతంగా చేయడానికి మరి మనందరం కలిసి వచ్చి మనం చేయగలిగిన చిన్న పనులు, మనం చేయగలిగిన చిన్న కార్యక్రమాలు మనం చేస్తూ కలిసి ఉండటం, కలిసి రావటమే కదా సంఘం అంటేను. And of course the children make the church so much more joyful. అలాగే పిల్లలు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అది ఇంకా మనకు సంతోషకరంగా ఉంటుంది కదా. Even though they may be noisy at times, మరి కొన్నిసార్లు వాళ్ళు వేరే శబ్దాలు చేసి ఉండొచ్చు కాక, కానీ but you make us feel young. మరి వాళ్ళు ఇంకా మరి పిల్లలుగా ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. And as elders of the church, those of us who are a little bit more elder and a little less lighter elder, right? కాబట్టి ఇక్కడ వేరు వయసులో ఉన్న మనందరం కూడా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, మధ్య వయసులో ఉన్నారు, ఇంకా చిన్న వయసులో ఉన్నారు అన్నట్టుగా we want to you young and children, we want to wish you all the best. మరి అలాగే ఇంకా పిన్నలైనటువంటి వారికి, యవనస్తులైనటువంటి వారికి మీకు కూడా మరి ఇంకా మరి శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. We want you to do well in life. మరి జీవితంలో చక్కగా స్థిరపడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. Be successful. మరి విజయవంతులు అవ్వాలని జీవితంలో మేము కోరుకుంటూ ఉన్నాం. Be happy. మరి మీరు సంతోషంగా మీ జీవిత దినాలు ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. And that you will not forget us old people when you grow.
మరి మీరు మరి మీరు వయసు పెరుగుతూ ఉన్నప్పుడు మాలాంటి ముసలోళ్ళని మర్చిపోకూడదని కూడా మరి మనం చేసుకుంటూ ఉన్నాం. Okay, but even as we wish you well, అయితే మేము మీకు శుభాలు పలుకుతున్నప్పటికీ we are also concerned about you. మరి మీ విషయంలో మాకు కొంచెం చింత ఉన్నది. Because when you look at the world, isn't it changing so fast? మరి ఆ విషయం ఏమిటంటే మీ చుట్టూ చూడండి లోకం ఎంత అంటే త్వరితగతిన మారిపోతుందో కదా. When I was younger, the world was so different. మరి నేను మీ వయసులో చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ లోకం వేరేగా ఉండింది. Pav kilo mutton used to cost only 30 rupees. పావు కిలో మటన్ 30 రూపాయలు అంట. అన్ఇమాజినబుల్ కదా మన టైంలో. I remember that because I used to go to Mashirabad. There was one Babulal who used to give us mutton and I used to buy from there. నాకు బాగా గుర్తు, బాబులాల్ షాప్కి వెళ్ళేవాడిని, ముషీరాబాద్లో తెచ్చేవాడిని. అన్ఇమాజినబుల్ 30 రూపీస్ పావు కిలో. But the world is becoming so much more challenging today, isn't it? అయితే ఈ లోకము రోజు రోజుకి పరిస్థితులు తీవ్రంగా మారిపోతున్నాయి. అవునంటారా కాదంటారా? Yes or no? Yes, I'll say yes to that. It's becoming so difficult, isn't it? చూడండి మరి పరిస్థితులు మారిపోతున్నాయి, కష్టతరం కూడా అయిపోతున్నాయి. This little one has to go to tuition and she has to walk 15 minutes. చూడండి సిస్టర్ ట్యూషన్కి వెళ్ళాలంటే 15 నిమిషాలు నడుచుకుని వెళ్ళి రావాల్సి వస్తుంది. And so we have a concern. What kind of a world are we going to have in the next 5, 10, 15 years from now? ఇంకా రాబోయే 5, 10, 15 సంవత్సరాల్లో ఇంకా ఎంతగా ఈ పరిస్థితులు, ఈ యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు లేక ప్రపంచం మారిపోబోతుందో అన్న ఒక విషయం కూడా, ఆలోచన కూడా ఉన్నది. And when we talk about challenges, మరి సవాళ్ళను, ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడినప్పుడు, even when the basics like will we have enough food for everyone, మరి కొన్ని ఆలోచనలు ఎలా వస్తాయంటే మరి ఇంకా రాబోయే కాలంలో అందరికీ సరిపడా భోజనం అన్నా దొరుకుతుందా అనే ఆలోచన కూడా, ఈ యొక్క భౌతిక అవసరాల కొరకైన ఆలోచన కూడా రావటం మానటం లేదు. and clean air, మరి శుభ్రమైన గాలి పీల్చడానికి దొరుకుతుందా? clean water, మరి త్రాగడానికి శుభ్రమైన నీరు, పరిశుభ్రమైన నీరు దొరుకుతుందా? will you be safe? మరి మనము క్షేమంగా ఉండగలమా? And then important thing, ఇంకా ముఖ్యమైనగా చూస్తే will there be enough jobs for you? మరి అందరికీ సరిపడిన ఉద్యోగాలు ఉంటాయా? We are having reports that unemployment is at the highest. చూడండి ఈ రోజున గణాంకాలు కనుక మనం పరిశీలిస్తే నిరుద్యోగుల శాతము చాలా ఎక్కువగా ఉన్నది. Just heard some big companies are laying off people by the thousands. మరి విన్నాను నేను ఏంటంటే కొన్ని పేరు పొందిన కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. And then there is a new challenge for you young people. అయితే ఇక్కడ ఉన్న యవనస్తులకు ఇంకొక కొత్త ఛాలెంజ్ ఉందండి మీ ముందు. అదేంటంటే, what's this challenge called? దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? What is the robot? AI. చూడండి ఆ యొక్క AI సవాలు, ఛాలెంజ్. Artificial intelligence. కృత్రిమ మేధస్సు అంటారు దాన్ని. సవాలు మన ముందు కనబడుతూ ఉన్నది యవనస్తులకు ముఖ్యంగా. Life is being completely changed by artificial intelligence. కృత్రిమ మేధతో జీవితము మరి అది అస్తవ్యస్తమవుతుంది, మారిపోయింది మొత్తానికి అన్నట్టుగా. Some of the education that we have today will be it will be useless tomorrow. కాబట్టి ఈ రోజు మనము ఎంతో కష్టపడి చదువుతున్నాము, రేపు పొద్దున ఆ ఉద్యోగము లేకపోతే ఆ చదువు మరి నిష్ప్రయోజనంగా మారిపోతుంది. I still remember when our son Ashley was choosing his engineering stream. మరి నాకు ఇంకా గుర్తుంది మా అబ్బాయి ఆశ్లే ఆ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎన్నుకునే టైంలో కంప్యూటర్ సైన్స్ వాస్ a big word. మరి అప్పుడు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ చాలా ప్రసిద్ధి పొందిన బ్రాంచ్. అప్పుడు కంప్యూటర్ సైన్స్ ఈజ్ irrelevant today. మరి ఈ రోజున ఆ బ్రాంచ్ కి అంత పేరు లేదు, అంత మరి సమాజంతో సంబంధపడి కూడా లేనట్టుగా అయిపోయింది. Because our good boy here AI is able to do anything and everything by just few words you write. చూడండి మరి కంప్యూటర్ సైన్స్ వారు చేసే చాలా పనులను ఇక్కడ ఉన్నటువంటి చిన్న అబ్బాయి, ఏ అబ్బాయి, ఆ అబ్బాయి 2 మాటలు మనం చెప్తే మొత్తం చేసి పెట్టేస్తున్నాడు. So the kind of jobs that are available for tomorrow
is entirely different from what we are used to today. కాబట్టి ఈ రోజున మనం ఏదైతే వింటున్నామో చేస్తున్నామో ఈ ఉద్యోగాలకు కంటే వేరు రీతిలో రాబోయే కాలంలో ఉద్యోగాలు కూడా ఉండబోతున్నాయి. And then we think, and I thought to myself, there are some jobs must be safe. మరి నేను అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను, బహుశా కొన్ని ఉద్యోగాలకు డోకా ఉండదేమో కానీ, Like for example, doctors. మరి ఉదాహరణకు డాక్టర్ల విషయం ఆలోచిద్దాం. And then my son told me recently, మరి యాక్చువల్లీ ఈ మధ్యనే నాకు చెప్పాడు ఏంటంటే, our daughter-in-law was diagnosed with a gallbladder problem. ఆ యొక్క గాల్ బ్లాడర్ సమస్యతో మా కోడలికి సమస్య వచ్చినప్పుడు, డయాగ్నైజ్ అయినప్పుడు, when he fed all her symptoms into AI, మరి ఆమెకున్న ఆ యొక్క రోగ లక్షణాలన్నిటినీ ఏఐకి సమర్పించినప్పుడు లేక ఏఐకి చెప్పినప్పుడు he got the most accurate diagnosis. మరి ఏఐ చెప్పిన సమాధానం లేదంటే డయాగ్నోసిస్ ఏంటంటే చాలా మరి మరి పరీక్షలు ఏదైతే తెలియదో అదే సమాధానాన్ని ఏఐ కూడా చెప్పింది చాలా కరెక్ట్ గా. Gallbladder stones. మరి స్టోన్స్, That was the diagnosis. మరి ఏఐని అడిగినప్పుడు ఈ యొక్క సింప్టమ్స్ తో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. So tomorrow will we have doctors or will we have Dr. Google? కాబట్టి రాబోయే రోజుల్లో మామూలు వైద్యులు ఉంటారా లేదంటే గూగుల్ గారు ఇంకొకరు అనే డాక్టర్ ఉంటారో మరి అది మనకు తెలియదు. But I think my daughter is safe. అయితే ఏది ఏమైనా మా అమ్మాయి వైద్యురాలు కాబట్టి ఆమెకి ఏ బాధ ఉండదని నేను అనుకుంటున్నాను. Because she is taking emergency medicine. చూడండి, ఎందుకంటే ఆమె అత్యవసర వైద్య మరి ఆ వైద్యంలో ఆమె ఉంటుంది కాబట్టి. So if you have a problem, you have to run to the hospital. You must have a doctor. కాబట్టి ఎమర్జెన్సీ మెడిసిన్ ఎట్లా మీకు తెలుసు, సమస్య వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ వాటిలోకి వెళ్తారు. అక్కడ ఎవరో ఒకరు ఏదో డాక్టర్ అక్కడ చూస్తుంటారు కదా, అటువంటి విభాగము. But the competition today is not between humans and humans. కాబట్టి పోటీ ఈ రోజున మనుషులకు మధ్య కాదండోయ్. The competition is between humans and machines. మరి పోటీ ఎక్కడంటే మనుషులకి మరి ఆ యొక్క యంత్రాలకు మధ్య పోటీ నెలకొని ఉన్నది. Looks like you young children will need multiple skills now to be able to find a good job. కాబట్టి మంచి ఉద్యోగం మీరు పొందుకోవాలంటే ఇప్పుడు చదువుకుంటున్న వారు, ఉద్యోగ వేటలో ఉన్నవారు ఏమంటే యంత్రాలతో పోటీ పడి ఎన్నో స్కిల్స్ మీరు సంపాదించుకోవాల్సిన అవసరం, నేర్పరితనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. So Nathan will have to be an engineer along with a drummer. కాబట్టి నాథన్ ఉన్నాడు చూడండి, మన గుడ్ బాయ్, అతను డ్రమ్ కొట్టాలి, అలాగే మంచి ఇంజనీర్ కూడా కావాలి, ఎన్నో స్కిల్స్ సంపాదించుకోవాలి. For all you know, Nathan, you'll make more money by being a drummer. కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే ఇంజనీరింగ్ కంటే డ్రమ్ కొట్టడం ఎక్కువ జీతం వస్తుందని నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో. Congratulations to your son. He has a new drummer. ఓకే. అలాగే మనోహర్ కూడా ఈరోజు మరి క్లాప్ బాక్స్ కొట్టాడు, ఆయనకి శుభ అభినందనలు, కంగ్రాచులేషన్స్. So కాబట్టి there is one thing AI cannot do. అయితే పిల్లరా ఒక విషయం ఉందండి, ఈ కృత్రిమ మేధస్సుతో కాని పని ఒకటి ఉందండి. AI cannot duplicate human skills. మరి మనుషులకున్న నేర్పరితనాన్ని ఏఐ అనే ఈ యొక్క యంత్రము అది డూప్లికేట్ చేయలేదు, దానిని చూపించలేదు. Some skills are unique to human beings. చూడండి, కొంత పనితనం అనేది మనుషులకు మాత్రమే సాధ్యమవుతుంది, కొన్ని రకాల పనితనము. What do I mean by that? మరి ఈ మాట చెప్పినప్పుడు నా అర్థం ఏమిటి? మరి I'll put it in a simple way. మరి మీకు అర్థమయ్యే సూక్ష్మతంలో చెప్తా చూడండి. Relational skills. చూడండి, ఒకరితో ఒకరు సంబంధాలు కల్పించుకునే విషయంలో, the ability to love, మరి ప్రేమించే విషయంలో. Can you go to this boy for love? మరి ఈ యంత్రాన్ని అడిగి ఈ పిల్లడిని నాకు ప్రేమ కావాలంటే ఇస్తారా? The ability to extend peace. అలాగే ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు, అలాగే సమాధానాన్ని ఇచ్చిపుచ్చుకునే విషయం కూడా మనుషులకు మాత్రమే సాధ్యము. The skill of kindness. అలాగే దయ చూపించడం అనేది కూడా మానవులకు మాత్రమే సాధ్యము. The skill of faithfulness. అలాగే నమ్మకత్వముతో ఉండమనే ఆ యొక్క నేర్పరితనం కూడా మనుషులకే సాధ్యము. The skill of gentleness. అలాగే సౌమ్యతతో ఉండే ఆ యొక్క నేర్పరితనం కూడా మనుషులకే సాధ్యము. The skill of self control. అలాగే స్వీయ నియంత్రణ లేక ఆశా నిగ్రహం అనేది మాత్రము మనుషులకు మాత్రమే. You probably have
Notice the string of words I used. మరి నేను చెప్పిన మాటలు మీరు ఒకవేళ గమనించి ఉంటారనుకుంటున్నాను. Machines cannot duplicate these skills. ఈ యొక్క లక్షణాలు ఏవైతే మనం చెప్పుకున్నామో యంత్రాలతో ఇవి సాధ్యపడని విషయాలు. These skills are not replaceable by AI. మరి అలాగే ఈ యొక్క కృత్రిమ మేధస్సుతో ఇంతకుముందు చెప్పుకున్న నేర్పరితనాలు లేక పనితనాలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యము కానటువంటి విషయాలు. The skill of being a good human being cannot be replaceable by AI. మరి కాబట్టి కృత్రిమ మేధస్సుతో ఒక మంచి మనిషిగా జీవించడం అనేది కూడా అది సాధ్యపడదు. And so young children and young boys and girls, కాబట్టి యవనస్తులు చిన్న బిడ్డలు మరి మరి స్త్రీలు పురుషులు అన్నట్టుగా మీకందరికి what are the skills required tomorrow for a good job? కాబట్టి ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలంటే రేపు పొద్దున ఎటువంటి నేర్పరితనం మీకు కావాలి? Oh yes, you might need to have a degree and some machine skills. Yes. కాబట్టి మీరు ఒక డిగ్రీ దాకా చదువుకోవాలి, అలాగే కంప్యూటర్ తో యంత్రాలతో పనిచేయడం అనే నేర్పరితనం కావాలి, మంచిదే. But అయితే these skills are more important than your mechanical skills. కాబట్టి యాంత్రికంగా యంత్రాలతో పనిచేసే నేర్పరితనం కంటే మనం చెప్పుకున్న కొన్ని మానవులకే సంబంధించిన ఆ యొక్క నేర్పరితనము ముఖ్యమైనది. Experts are predicting that these are the skills required for success tomorrow. కాబట్టి రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో విజయవంతంగా జీవించడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి కొంతమంది నిపుణులు చెప్పిన ఆ యొక్క నైపుణ్యతలు నేను చెప్పబోతున్నాను. I want you to watch a short clip about these kind of skills in a video that is coming up. అలాగే ఒక వీడియో కూడా మీకు కొరకు ప్రదర్శించబడుతుంది. అందులో కూడా ఈ విషయాలు మీకు ఎట్లాంటి నైపుణ్యాలు కావాలో మీరు చూడవచ్చును. There is a saying that hard skills will get you an interview, but it is the soft skills that will get you the job. Like effective communication, critical thinking, empathy, teamwork, even active listening. There is no definitive list, but soft skills are everything that help people do their job or live their life in an effective way. And research proves this. Here's what studies say. 85% of job success comes from soft skills. People with good soft skills are more likely to earn higher wages and learn specialized skills quicker. So soft skills determine how far up you can climb the career ladder. And most of all, they make workers more resilient, more adaptable. And this is crucial, especially today. Technology is moving rapidly. AI is reshaping the workforce. Specialized hard skills are rising and falling at a surprising speed. The job market is tough. At a time like this, soft skills matter more than ever. For some people, soft skills are innate. For others, developing them can be challenging. Because unlike gaining factual knowledge, honing people skills can be a lot of work. But it's not impossible, because like all skills, soft skills can be learned and honed over time. And it is crucial that they are, because being clever is not enough. You need those intangible skills to set you apart and to shape your career and indeed your life. Soft skills, that's what they call it. I'd like to call it human skills. మరి సాఫ్ట్ స్కిల్స్ అని వీడియోలో ప్రస్తావించారు. మరి మానవ నైపుణ్యతలని మనం చెప్పుకోవచ్చును. In the short clip that you heard, that you viewed just a moment, మరి ఒక క్షణం క్రితం మనం చూసిన ఈ వీడియోలో notice it mentioned skills like effective communication, చూసారా, మంచిగా సంభాషణ చేయటం అనేది మనం చెప్పడం విన్నాము. critical thinking, మరి తార్కికంగా ఆలోచించడం గురించి, empathy, పరిస్థితులను అర్థం చేసుకునే విధానము, teamwork, మరి కలిసిమెలిసి పనిచేసే అలవాటు, active listening. అలాగే చక్కగా వినే ఆ యొక్క నైపుణ్యం కూడా కావాలని చెప్పడం జరిగింది. Unless you have these skills, you're not going to be successful.
కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఇటువంటి మానవ నైపుణ్యతలు ఉంటే తప్ప మరి విజయవంతం కావడానికి కుదరని పరిస్థితి. And notice it says 85% according to the report of job success come from soft skills. చూసారా, ఆమె చెప్పడం మనం విన్నాం వీడియోలో. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, నీవు ఉద్యోగంలో విజయవంతులుగా ఉండాలంటే ఈ యొక్క మానవ నైపుణ్యతలతోనే 85% నీవు నెట్టుకొని రావచ్చును. Most of the people lose their jobs because they are unable to get along with others. చూసారా, ఇతరులతో పొసగని పరిస్థితిని బట్టి చాలా మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకుంటూ ఉంటారు. To be able to work in a team, కాబట్టి ఒక బృందంగా పనిచేయడం అనే అది కూడా ఒకటి అలవాటు చేసుకోవాలి. you cannot be successful if you don't have people skills of human skills. కాబట్టి ఇటువంటి మానవ నైపుణ్యతలు, ఒక బృందంగా పనిచేయడం, నలుగురితో కలిసి పనిచేయడం, మసలడం లేదంటే మెలగడం అనేటువంటి అలవాట్లు నైపుణ్యతలు ఉంటే తప్ప మనము రాణించలేని పరిస్థితి. The report said it makes one resilient, adaptable. చూసారంటే ఇవి యొక్క సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తిని బలపరుస్తాయి, లేదంటే ఏ పరిస్థితి అయినా అతను తగ్గట్టుగా మలుచుకునేలాగా చేస్తాయి. Learning to be flexible. చూసారా, మరి ఏ పరిస్థితి వచ్చినా తట్టుకుని నిలబడగలిగే ఒక ఫ్లెక్సిబుల్ పరిస్థితిని అక్కడ చెప్తూ ఉన్నారు. Not hard nosed. మరి లేదు నేను ఇలాగే చేస్తానని మరి బిగుసుకుని కూర్చుంటే పరిస్థితి కాదని చెప్తున్నారు. And notice it says being clever is not enough. చూసారా, ఇంకొక మాట కూడా మరి వీడియోలో మనం విని ఉండవచ్చు. ఏంటంటే ఇదిగో తెలివి ఉంటే మాత్రం సరిపోదు. And do you know something, that there is a new engineering branch coming up? చూడండి, మీరందరికీ విన్నారా ఈ మాట? ఇటీవలి కాలంలో ఒక నూతన ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా వారు డెవలప్ చేస్తూ ఉన్నారు. Have you heard of customer engineering? కస్టమర్ ఇంజనీరింగ్. ఓకే, all has to do with people skills. చూసారా, కస్టమర్ ఇంజనీరింగ్ ఈ యొక్క మానవ నైపుణ్యతలతో వ్యవహరించడంతోనే ఆ బ్రాంచ్ ఉంటుంది. So children, కాబట్టి పిల్లలారా, you need these skills. కాబట్టి ఇటువంటివి ఏవైతే ఇంతవరకు మనం చెప్పుకున్నామో సాఫ్ట్ స్కిల్స్ అని, మానవ నైపుణ్యతలని, వీటిని అభివృద్ధి చేసుకోవటము తప్పనిసరి. If you don't have these skills, you just won't be as successful. కాబట్టి ఒకవేళ ఇవి కనుక మనలో కొరవగా ఉంటే, తక్కువగా ఉంటే, మనము విజయవంతులు అవడానికి అంత అవకాశము తక్కువగా ఉన్నది. What will help you develop these skills? అయితే ఈ యొక్క మానవ నైపుణ్యతలు లేకపోతే చెప్పబడిన లక్షణాలు మనలో ఎలాగో పెరుగుకుంటూ వస్తాయి. Is it artificial intelligence? మరి ఏ అడిగితే మనకి లక్షణాలు వచ్చేస్తాయా? No, not really. అది You know సాధ్యం what? కాదు. You know what you need? మరి మీకు ఏం కావాలో మీకు తెలుసా? DI. డిఐ కావాలి, Not AI. మరి ఏఐని అడిగితే మానవ స్కిల్స్ రావు, కానీ డిఐని అడిగితే లేదంటే డిఐని చూస్తే, డిఐని కలిగి ఉంటే అవి కలుగుతాయి. Divine intelligence. మరి దైవిక మేధస్సు మీకు అవసరమై ఉంటూ ఉన్నది. Where do you get divine ఈ యొక్క intelligence? దైవిక మరి జ్ఞానమును ఎక్కడ మనం పొందుకోవచ్చును? The Bible. పరిశుద్ధ గ్రంథములో ఈ డివైన్ ఇంటెలిజెన్స్ మీకు పుష్కలంగా ఉన్నది. Which is the written word of God. అది రాయబడిన దేవుని వాక్యమే ఈ యొక్క డివైన్ ఇంటెలిజెన్స్. Jesus Christ, the living word. మరి చూసారా, మరి ప్రభువైన యేసుక్రీస్తే సజీవ దేవుని మాటలుగా ఆయన ఉంటూ ఉన్నాడు. Most modern management skills are taken from the Bible. మరి ఈ యొక్క ఇటీవలి కాలంలో మేనేజరియల్ స్కిల్స్ అన్ని కూడా ఆధునికమైనవి బైబిల్ గ్రంథంలోంచి వారు సంగ్రహిస్తూ ఉన్నారు. Can I ask you a question? ఒక ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? Young children, మరి పిల్లలారా, యవనస్తులారా వినండి, అడగొచ్చా? do you have a Bible in your mobile? మరి మీ మొబైల్లో బైబిల్ ఉన్నదా? Only Nathan is saying. నాతనం కూడా చెప్పాడు మరి ఉన్నదని. మిగిలిన వారు ఓకే, Do you have a Bible in your mobile? మరి మీరు మొబైల్ వాడుతున్నారు, మొద్దంటే మాటలేదు, మరి ఆ మొబైల్లో బైబిల్ యాప్ను కలిగి ఉన్నారా? Our reading today actually from 2 Thessalonians should be, if you notice the top there. మరి చూసారా, 2వ తెస్సలోనికైల పత్రిక, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి మనం వాక్య భాగాన్ని చదువుకున్నాం కదా. We are told, brothers and sisters, stand firm and hold fast. చూసారా, మరి కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి, మీకు చెప్పబడిన విధులను చేపట్టండి. Hold fast to the teachings of the Bible. మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఉపదేశములను గట్టిగా స్వీకరించండి. Stand firm in the values and the principles of Jesus
Christ our Lord. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన బోధలు నేర్పిన విలువలలో నిలకడగా ఉండండి. AI may be changing everything for tomorrow. మరి ఒకవేళ రాబోయే రోజుల్లో AI ద్వారా ఇంకా పరిస్థితులు ఇంకా మారిపోతాయేమో గాక. The kind of jobs we have today is no more available tomorrow. కాబట్టి ఈ రోజున మనం అది ఉద్యోగం ఈ రకమైన ఉద్యోగం అనుకుంటున్నాం. ఒకవేళ రేపొద్దున అటువంటి రకమైన ఉద్యోగాలు ఉండకపోవచ్చు గాక. But something will never change. అయితే మార్పు నందనిది ఒకటి ఉందండి. The skills that we develop as a good human being. ఒక మంచి మానవుడిగా, ఒక మంచి మానవ వ్యక్తిగా మనము మరి ప్రోధి చేసుకునే ముఖ్య లక్షణాలు, ప్రధాన లక్షణాలు అవి మారిపోవు. Only divine intelligence. మరి అది దైవిక మేధస్సు ద్వారా మాత్రమే సాధ్యమయ్యే పని. The Bible. మరి ఆ దైవిక మేధస్సు బైబిల్ గ్రంథంలో ఉన్నది. Jesus Christ our Lord. మరి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. The Holy Spirit. మరి పరిశుద్ధాత్ముడు బోధనలోని ఉన్నది. Bringing a glory to the Father. మరి ఇవన్నిటి ద్వారా మరి దేవునికి తండ్రికి మహిమను ఆపాదించేది ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా సాధ్యమవుతుంది. So my young boys and girls, కాబట్టి యవనస్తులారా ఈ వారం మీకే అంకితం అని చెప్పారు. మీకు మనం చేసేది ఏమిటంటే, do you read that Bible on a daily basis, at least a portion of it? మరి ఈ వాక్య భాగాన్ని కొంచెం భాగాన్నైనా ప్రతిరోజు క్రమం తప్పక ఒకే సమయం అన్నట్టుగా మీరు చదవగలుగుతున్నారా? Do you pray to the Father in the name of Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి తండ్రికి కొద్ది నిమిషాలైనా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? Stand firm and hold fast to these teachings. కాబట్టి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రాయబడిన మాటలకు చేయవలసిన ప్రార్థనలకు అన్నట్టుగా నిలకడగా ఉండండి. వీటిని విడిచిపెట్టి ముందుకు సాగిపోవద్దు. And as we celebrate Children's Day, I would like it to make it a family day. కాబట్టి మనము పిల్లల మరి ఆదివారం అని అనుకున్నాము, లేదంటే పిల్లల దినోత్సవం అనుకున్నాము. నేనేమో దీన్ని కుటుంబ దినంగా నేను మార్చాలనుకుంటున్నాను. Families. మరి కుటుంబాలుగా Fathers, mothers, మరి ఇక్కడ మరి తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, grandparents. మరి తాతలు ఉన్నారు. I belong to that club now. మరి ఎవరు ఉన్నారా? మాస్టర్ గారు ఒకరే ఉన్నారా? మరి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఓకే, సో ఆ క్లబ్ నాది అన్నట్టుగా. Are we helping our young to develop these skills? మరి పెద్దవారిగా మనకేమిటంటే ఈ పిల్లలలో ఈ యొక్క చెప్పబడిన మానవ నైపుణ్యాలు వృద్ధి పడేటట్టుగా మనము సహాయం చేయగలుగుతున్నామా? Are they seeing the practice of love in their homes, in your homes? మరి పెద్దవారిగా మన యొక్క గృహాలలో మన పిల్లలకు ప్రేమ కలిగిన గృహంగా మనం ఉంచగలుగుతున్నామా? వారు చూడగలుగుతున్నారా? Is there peace and long suffering and kindness being shown in the home? మరి కుటుంబాలలో దయగలిగిన వారుగా మరి ఆ యొక్క మరి దయగలిగిన వారుగాను, ప్రేమ చూపించే వారుగాను, సమాధాన పరులుగాను ఉండే వాతావరణాన్ని మనము పిల్లలకు చూపించగలుగుతున్నామా? Is there goodness and faithfulness and gentleness being seen inside our homes? మరి మంచితనము, సాత్వికము, ఆ యొక్క మరి మృదుత్వం అనేటువంటి విషయాలు మరి పెద్దలుగా మనం పిల్లలకు కుటుంబాలలో చూపించగలుగుతున్నామా? Or is our home filled with arguments? లేకపోతే మన ఇల్లు మరి వాగ్వాదములతో నిండిపోయాయా? Criticism? మరి ఒకరినొకరు విమర్శించుకోవడంతో నిండిపోయాయా? Fighting? మరి పోరాటాలతో నిండిపోయిందా? Abuse? మరి హింసతో నిండిపోయిందా? Fault finding? మరి మరి ఎదుటి వారిలో తప్పులు వెతికే లేకుంటున్నాయా? What is our children seeing in our homes? Fathers, mothers, grandparents? మరి తల్లిదండ్రులారా, తాతలారా, అమ్మమ్మలారా అన్నట్టుగా మరి మన గృహాలలో మన పిల్లలకు ఎటువంటి మాదిరిని మనము చూపించగలుగుతున్నాము? They learn these skills in the home. ఎందుకంటే ఈ యొక్క మానవ నైపుణ్యాలన్నీ గృహంలోనే వారు మరి నేర్చుకుంటారు. How much are we investing in relational activities? మరి కాబట్టి ఒకరితో ఒకరు సంబంధపడే విషయంలో పెద్దవారిగా మనం పిల్లలకు ఏ మాదిరి చూపిస్తున్నాము? There is a lot of online activity in the homes. చూడండి, గృహాలలో మరి ఆన్లైన్ యాక్టివిటీస్ బాగానే ఎక్కువగా విరివిగా జరుగుతూ ఉన్నాయి. We are unable to even look at each other because we are talking and looking at somewhere else. చూసారా, ఈ ఆన్లైన్ యాక్టివిటీ మన చేతుల్లో మన యొక్క టేబుల్ అన్నట్టుగా చూసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకునేటంత తిరిగి లేకుండా మనం ఉండిపోతూ ఉన్నాం చాలా సార్లు. There used to be a
nursery rhyme, Little Jack Honor. You remember? చూడండి ఈ యొక్క చిన్నపిల్లల రైమ్ ఒకటి ఉండేది, లిటిల్ జాక్ అనేటువంటిది ఒకటి. Little Jack Honor sat in a corner. లిటిల్ జాక్ హానరు ఒక మూలన కూర్చున్నాడట. And what did he do? మరి ఏం చేస్తున్నాడు? He put his thumb. మరి బటన్ వేలు ఏం చేశాడంటే Put his thumb inside and pulled out a plum. చూసారా మరి Okay, pulled out a plum. That's not there. ఓకే. But today that we have to change that nursery rhyme. కాబట్టి ఈ నర్సరీ రైము ఒకవేళ ఆ రోజున అది అర్థవంతంగా ఉందేమో కానీ ఇప్పుడు అది అర్థవంతంగా లేదు, దాన్ని తీసివేయాల్సిన It పరిస్థితి. should be Little Jack Honor sat in a corner, లిటిల్ జాక్ హానర్ ఇప్పుడు ఒక మూలన కూర్చున్నాడు, fiddling with his phone. చూడండి ఫోన్తో ఆడుకుంటున్నాడు, మూలలో కూర్చుని ఫోన్తో ఆడుకుంటున్నాడు అని మార్చాల్సి ఉంది ఈ రైమ్ ఇప్పుడు. As a church, are we having activities to help these children learn human skills? కాబట్టి ఒక సంఘముగా కూడా మన మీద బాధ్యత ఏమిటంటే యవన బిడ్డలు ఈ మానవ నైపుణ్యాన్ని నేర్చుకునేటట్టుగా మన వాతావరణం, మన సంఘ కార్యక్రమాలు ఉండాలి. Thank you, Selena and Pearl, Pastor Praveen, that you are thinking about our children. మరి పాస్టర్ ప్రవీణ్ గారు, పాల్ గారు, మరి సెలీనా గారు, సంగీత గారు, వీరందరూ కూడా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, కార్యక్రమాలను రూపొందిస్తూ ఉన్నారు. Thank you for investing your time and making programs for these children to learn these vital skills. మరి కాబట్టి ఈ యొక్క మానవ నైపుణ్యతలు నేర్చుకునే విషయంలో ఏమండి మరి కార్యక్రమాలలో ఈ యొక్క విషయాలు చేస్తున్నందుకు మరి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Let us not fail as families. కాబట్టి కుటుంబాలుగా మనం విఫలం అవ్వకూడదండి. Let us not fail as a church. మరి సంఘంగా కూడా మనము ఏ కొరత అనేది పిల్లలకు లేకుండా చూసుకోవాలి, లేక విఫలం అవ్వకూడదు. Please have more programs for these children, especially teaching them human skills. కాబట్టి మరి సండే స్కూల్ వారికి విన్నపం ఏమిటంటే ఈ పిల్లలకు ఈ మానవ నైపుణ్యాలు పెంచే విషయంలో మరికొన్ని పాఠాలు ఇంకా బోధించండి అనేటువంటిది. So my message to you young children. కాబట్టి యవనస్తులారా, పిల్లలారా, ఈ రోజున పిల్లల దినోత్సవం జరుపుకుంటున్న మన అందరికీ వర్తమానం ఏమిటంటే Certainly do your best in the training that you're getting. మరి మీరు ఏదైతే తరబేదును చదువును పొందుకుంటున్నారో దానిలో మరి అతి శ్రేష్టమైన విధంగా మీరు ప్రవర్తించండి, పొందుకోనండి తరబేదును. In your education, మరి మీ యొక్క చదువులో మరి మొట్టమొదటిగా ఉండండి, అన్ని స్కిల్స్ అన్నట్టుగా నేర్చుకోనండి. look at what the experts are saying. మరి అలాగే మీ యొక్క రంగంలో అన్నట్టుగా, లేదంటే మీకు అభిరుచి ఉన్న రంగంలో నిష్ణాతులు, పండితులు ఏం చెప్తున్నారో వినండి, నేర్చుకోనండి. How AI is going to change things for you. కాబట్టి రాబోతున్న యొక్క AI అనేటువంటిది, కృత్రిమ మేధస్సు అనేటువంటిది పరిస్థితులను ఎలాగో మార్చివేయబోతుందో మీరు తెలుసుకోనండి. But don't forget, అయితే ఒకటి మాత్రం మర్చిపోకూడదు, you need divine intelligence. మరి దైవిక మేధస్సు కూడా, దేవుని జ్ఞానము కూడా మనకు అవసరం అనేది మనం మర్చిపోవడానికి వీల్లేదు. That's the only way you and I will become a good human being. కాబట్టి దైవిక మేధస్సు ద్వారా మాత్రమే నీవు గాని నేను గాని ఒక దేవుడు మెచ్చుకునే మనిషిగా, మానవుడిగా మనం జీవించవచ్చును. The future needs good human beings. భవిష్యత్తులో మంచి మానవులుగా జీవించడానికి ఎంతో మరి అవసరం ఉంటూ ఉన్నది. Yes, robots will be there. మరి భవిష్యత్తులో మరి రోబోట్లు, యంత్రాలు రాబోతున్నాయి, అవి మనం ఆపలేము కానీ. AI will be there. మరి అది ఇంకా అభివృద్ధి పొందుతా, దాన్ని మనం ఆపలేము కానీ. But it truly be successful. అయితే నిజమైన విజయమును పొందడానికి మనం చేయాల్సింది ఏంటంటే You and I need to be good human beings. నీవు నేను కూడా మరి మంచి లక్షణాలు కలిగిన, ఏమంటే చెప్పబడిన మానవ లక్షణాలు కలిగిన, ఏమంటే ఈ యొక్క నైపుణ్యాలు కలిగిన ఒక మానవుడిగా వృద్ధి చెందడం మనకి ఎంతో ఎంతో ప్రాముఖ్యము. And be a good human being, you need to have good human skills. కాబట్టి మంచి మానవుడిగా జీవించడానికి మంచి మానవ నైపుణ్యతలు మనము ప్రోధి చేసుకోవాలి, వాటిని సంపాదించుకోవాలి. So may God bless you as you grow up to be good human beings. కాబట్టి ఈ యొక్క విషయాలలో మీరు మంచి మానవ నైపుణ్యతలు కలిగిన, మంచి లక్షణాలు, మంచి మానవ నైపుణ్యాలు కలిగి మంచి మానవులుగా వృద్ధి చెందడానికి ప్రభువే మనకు సహాయం చేయునుగాక.